హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 7 వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. మీరు ఈ వీడియోని అన్ని వీడియోస్ లాగానే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తారని నేను ఆశిస్తున్నాను. పాండురాజు కుమారులు పాండవులు కదండి, ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు. ఇద్దరి యొక్క రిలేషన్ సంబంధం ఏంటండి? కజిన్స్ కదా. కజిన్స్ ఎలా ఉండాలండి? హ్యాపీగా కలిసిమెలిసి ఉండాలి కదా. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, సాధారణంగా అసలు రాజ్యాధికారం ఎవరికి వస్తుందండి? అన్న యొక్క పిల్లలకే వస్తుంది కదండి. అంటే ఇక్కడ పాండురాజు కుమారులైన పాండవులకి దక్కాలి. కానీ కౌరవులకు అలా రాజ్యాన్ని పాండవులకు ఇవ్వడం ఇష్టమే లేక అనేక విధాలుగా వారిని ఇబ్బందుల పాలు చేస్తారటండి. చిట్ట చివరకు పాండవులు మా ఐదుగురికి కనీసం 5 ఊర్లు ఇవ్వండి, మేము పరిపాలించుకుంటాము అని రిక్వెస్ట్ కూడా చేస్తారట. అప్పుడు కౌరవులు ఏమన్నారో తెలుసా అండి? మీకు 5 ఊర్లు కాదు కదా, 5 అడుగుల స్థలాన్ని కూడా ఇచ్చేది లేదు, ఒక సూది మన పట్టే స్థలాన్ని కూడా మీకు ఇచ్చేదే లేదు అని అధర్మంగా, అన్యాయంగా, ధర్మానికి విరుద్ధంగా మాట్లాడారటండి. చాలా ఇబ్బందులు పడిన తర్వాత యుద్ధం చేయడానికి పాండవులు ఆ పరిస్థితి, ఆ సిచ్యుయేషన్ ఏర్పడిందంటండి పాండవులకి. ఆ మహాయుద్ధాన్ని ఆపడానికి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు దూత కార్యాన్ని చేశారంటండి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి. కానీ వారు యుద్ధం ఆపేదే లేదు, యుద్ధం అనివార్యం, కంపల్సరిగా జరగాల్సిందే అని పట్టుబట్టారట. తర్వాత వారి వైపు వారు, వీరి వైపు వారు సైనిక విభజన, అంటే వారికి ఎంత సైనిక బలం, వీరికి ఎంత అని సైనిక విభజన కార్యక్రమం నిమిత్తం శ్రీకృష్ణ భగవానుని దగ్గరకు దుర్యోధనుడు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నిద్రపోతున్నారంటండి, తల్పం పైన పడుకున్నారట. అప్పుడు దుర్యోధనుడు, నేను కాళ్ళ వైపు ఎందుకు కూర్చోవాలి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుని తలవైపు ఉన్న కుర్చీలో కూర్చున్నాడట. తర్వాత అర్జునుడు వచ్చి భగవానుని కాళ్ళ వైపు నమస్కరించి కుర్చీలో కూర్చున్నారట. చూసారా, భగవంతుని పైన అహంకార వ్యక్తీకరణ దుర్యోధనుడికి. మానవులకు అంత అహంకారం భగవంతునిపై తగదు కదండి. ఇక తరువాత సైనిక అశ్వ గజ బలం అంతా దుర్యోధనుడు కోరుకున్నాడట. కేవలం శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే అర్జునుడు కోరుకున్నాడట. ఇక యుద్ధం ఆరంభమైంది. కురుక్షేత్ర మహాసంగ్రామ సమయం ఆసనమైంది. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు సంజయునితో ఈ విధంగా పలికాడట. ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్రుడు పలికాడు అని అర్థం. నెక్స్ట్ వీడియోలో ధృతరాష్ట్రుడు ఏమి పలికాడో ఆ శ్లోకం, దాని యొక్క అర్థాన్ని వివరిస్తానండి. హరే కృష్ణ.